వెల్కమ్ టు సినీ ప్రస్థానం. టాలీవుడ్ టాప్ స్టార్స్లో చాలామందికి తల్లిగా నటించి అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. ఆ తరం అగ్ర కథానాయకులందరి సరసన సుజాత నాయికగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ అభినయించారు. సహజ నటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాల్లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. సుజాత 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని గాలిలో జన్మించారు. వారి మాతృభాష మలయాళం. ఆమె బాల్యము శ్రీలంకలోనే గడిచింది. హై స్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి ఎమకులం జంక్షన్ అనే మలయాళం చిత్రంలో నటించారు ఆమె. తరువాత మరికొన్ని మలయాళం చిత్రంలో నటిస్తూ సాగారు. ఆ సమయంలోనే కె బాలచంద్ర దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచంద్ర తెరకెక్కించిన అవల్ ఓరు తోడే కథలో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇదే తెలుగులో అంతులేని కథగా రూపొందింది. బాలచందర్ తెరకెక్కించిన అవర్గల్ మూవీ కూడా సుజాత నటిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇది తెలుగులో ఇది కథానాయిక కాదుగా రీమేక్ అయ్యింది. అలా తమిళ, మలయాళ చిత్రాల్లో సక్సెస్ఫుల్గా సాగుతున్న సుజాతను దాసరి నారాయణరావు తన గోరింటాకు చిత్రంతో తెలుగు తెరపై పరిచయం చేశారు. దాసరి ఆమెకి బాగా ప్రోత్సాహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 7 అంతస్తుల మేడలో ఏఎన్ఆర్ సరసన సర్కాస్ రాముడులో ఎన్టీఆర్ జోడిగా సుజాత నటించేలా చేశారు. సిరిమల్లి నవ్విందిలో కృష్ణతో జోడీ కట్టిన సుజాత బొబ్బిలిలో కృష్ణంరాజుతో అలరించారు. ఆ తర్వాత ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు చిత్రాల్లో నాయికగా నటిస్తూ సాగారామె. దాసరి తెరకెక్కించిన నటించిన ఎమ్మెల్యే ఏడుకొండలులో ఆయనకు జోడిగా నటించారు సుజాత. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం సంధ్యలో సుజాత ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా దాసరి రూపొందించిన పలు చిత్రాల్లో సుజాత అభినయించారు. గుప్పెడు మనసులు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమ తరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు సుజాత. వెంకటేష్ నటించిన చంటిలో తల్లి పాత్రలో అలరించిన సుజాత తర్వాత బాలకృష్ణకు తల్లిగా నిప్పురవ్వ, మాతో పెట్టుకోకు వంటి చిత్రాల్లో నటించారు. 1997లో వచ్చిన పెళ్లి చిత్రంకు గాను ఈమెకు నంది అవార్డు వచ్చింది. పెళ్లిలో పృథ్వీకి తల్లిగా కనిపించారు. ఆటో డ్రైవర్లో నాగార్జునకు తల్లిగా అభినయించారు. ఇలా అప్పటి టాప్ హీరోలకు తల్లిగా నటిస్తూ సుజాత ఎంతగానో అలరించారు. అలాగే తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుజాతకు ఎంతో ప్రతిష్టాత్మకమైన కలైమణి అవార్డు అందుకున్నారు. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్ళ అబ్బాయి జయకర్ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోపోయినా ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయింది. అయితే అక్కడి సాంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకు వచ్చి మళ్ళీ వెళ్ళలేదు. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. 2011 ఏప్రిల్ 6న చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. తనదైన అభినయంతో ఆకట్టుకున్న సుజాత తెలుగువారి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.